హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారు? హాయ్ హాయ్ హాయ్. మేము ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నాము. వైజాగ్ ఫెస్టివల్కి వెళ్తున్నాము. ఉప్పల్ వరకు ఆటో బుక్ చేసుకున్నాము. ఉప్పల్లో ఆటోలో నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. బాగుంది వ్యూ. ఆ, చాలా బాగుంటుంది వ్యూ. ఎన్టీఆర్ స్టేట్ నుంచి ఉప్పల్ వరకు, మళ్ళీ ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి మళ్ళీ మేము మెట్రోకి వెళ్తాం. మెట్రో ఉప్పల్ క్రాస్ రోడ్ వరకు ఆటో, అక్కడి నుంచి మెట్రో. కానీ సికింద్రాబాద్ డైరెక్ట్గా మెట్రోకి వెళ్ళిపోతున్నాం అనమాట. పిల్లలు ఇద్దరు అడిగారు మెట్రోకి వెళ్దామంటే మెట్రో ఎక్కేస్తాం సరదాకి. సికింద్రాబాద్ స్టేషన్ దిగాము. ఈ చూడండి ఎలా ఉందో మెట్రో, సికింద్రాబాద్ మెట్రో. లిఫ్ట్లో వెళ్దాం అంటున్నారు మా వాళ్ళు. లిఫ్ట్ ప్రెస్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్ వరకు లిఫ్ట్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత మన ఫస్ట్ ఫ్లోర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ స్కై వాక్ ఉంటుంది. మీకు ఇప్పుడు ఆ స్కై వాక్ని చూపిస్తాను. డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు రైల్వే స్టేషన్. మనం వెళ్ళిపోవచ్చు సికింద్రాబాద్ నుంచి, మెట్రో నుంచి రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. స్కై వాక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు చూపిస్తాను చూడండి. నేను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వెళ్దాం. కొంచెం ముందుకెళ్ళాక మీకు కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది ఇక్కడ మెట్రో ఎండింగ్. ఇక్కడ నుంచి స్కై వాక్ స్టార్ట్ అవుతుంది మనకి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళడానికి. డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళిపోవచ్చు మెట్రో నుంచి. నేను ఈ మధ్య రీసెంట్గా చూశాను. అంతకు ముందు నుంచి ఉందంట, మరి నాకు తెలియదు. ఎప్పుడు మనం ఇప్పుడు వెళ్ళలేదు కాబట్టి తెలియదు అనమాట. ఇక్కడి నుంచి చూడండి బస్ స్టాండ్ ఎలా ఉంది వ్యూ. చాలా బాగుంది కదా బస్ స్టాండ్ వ్యూ స్కై వాక్ నుంచి. ఓకే, అలాగే అలా స్ట్రైట్కి వెళ్ళి ముందు మనం రైట్ తిరిగామనుకోండి, మనకు కొంత వ్యూ ఉంటుంది. వే ఉంటుంది. ఆ వే నుంచి అలా ముందుకు వెళ్ళాలి మనం. ఇలా అయిపోయారు మా పిల్లలు ఇద్దరు, వెనక అయిపోయారు, వస్తున్నారు మళ్ళీ. ఇదిగోండి మళ్ళీ బస్ స్టాండ్ వ్యూ చూపిస్తున్నాను చూడండి. మీకు ఎలా ఉంది, బాగుందా బస్ స్టాండ్ వ్యూ? మా అబ్బాయి ఫోన్ తీసుకొని నాకు తీస్తాను అన్నాడు. డాడీ నేను వెనకాల వీడియో తీస్తానని చెప్పాడు. నాకు వీడియో తీస్తున్నాను. ఇవి సలహాలు ఇస్తాడు చూడండి, నాకు ఉచిత సలహాలు చెప్తున్నాడు. అగోండి డాడీ కెమెరాకి హాయ్ చెప్పండి డాడీ అంటున్నాడు. ఓకే, లిఫ్ట్ కేసి వెళ్తున్నాం. లిఫ్ట్ ఎక్కుదామని చూద్దాం. మరి అక్కడ ఖాళీ ఉంటే ఎక్కుదాం, లేకపోతే లేదు. లిఫ్ట్కి వెళ్ళాలి. లిఫ్ట్ నుంచి మళ్ళీ 3 ఫ్లోర్లు దిగాలి. లిఫ్ట్ నుంచి కిందకి. మా వైఫ్ వద్దులండి మెట్ల మీద జనం ఎక్కువ ఉన్నారు, మెట్ల మీద నుంచి వెళ్ళిపోదాం అన్నది. మెట్ల మీద నుంచి వెళ్తున్నాం మళ్ళీ వెనక మేము. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే అక్కడి నుంచి 4 ఫ్లోర్లు దిగాలి. వీళ్ళకి తెలియదు పాపం. తెలియక నన్ను తీసుకెళ్ళిపోయాయి, పదండి వెళ్ళిపోదాం అని చెప్పి. 4 ఫ్లోర్లు మెట్రో స్టేషన్ నుంచి కిందకి డైరెక్ట్గా దిగిన తర్వాత బస్ స్టాండ్ వస్తుంది. బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ నుంచి డైరెక్ట్గా మనం రైల్వే స్టేషన్లోకి వెళ్ళిపోవచ్చు. రైల్వే స్టేషన్ ఉంటుంది, రైల్వే స్టేషన్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనం. చూద్దారండి, మీకు చూపిస్తాను నేను. అలా ముందుకెళ్ళాలి కొంచెం, ఒక 50 మీటర్స్ వెళ్తే మనకి అది వస్తుంది అది. ఓకే, ఇక్కడ మావాడు మళ్ళీ కెమెరా తీసుకొని నేను మాట్లాడుతాను అంటున్నాడు, ఏదో చెప్తాను అంటున్నాడు. నాకు హాయ్ చెప్పమన్నాడు, నేను చెప్పాను హాయ్ అని. మెట్రో స్టేషన్కి వచ్చాము, ప్లాట్ఫామ్ నెంబర్ ఎంత చూడమన్నాడు. చూశాడు, చెప్తున్నాడు ఏ ప్లాట్ఫామ్లో ఉంది డాడీ బండి అని చెప్పి. చెక్ చేస్తున్నాను ఏ ప్లాట్ఫామ్ అనేది చూడాలి. మేబీ 10th అనుకుంటున్నాను, చూడాలి మరి 10th కాదా చూడాలి. మీకు హాయ్ చెప్తున్నాడు మా వాడు. 10th నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్న బండి అని చెప్తున్నాడు. పిల్లలు కదా అంతే. ఆగోండి, వాడికి నచ్చినట్టు కెమెరా ఆపరేట్ చేసేస్తున్నాడు. నాకు ఇవ్వాలి ఏమన్నా కూడా. 10th ప్లాట్ఫామ్ అనుకున్నాం, చూస్తున్నాం మరి వెళ్తున్నాము. 10th అంట చెప్తున్నాడు మా 10th డాడీ వెళ్దాం పదా చూద్దాం ముందుగా అంటున్నాడు. చూడాలి మరి 10th దగ్గరికి వెళ్ళి తెలుస్తుంది. అక్కడ బండి నెంబర్ ఏమైనా ఉంటే ఓకే. 10th అని వాదిస్తున్నాడు నాతో మా అబ్బాయి. అవును, కెమెరా చూడండి ఎలా తిప్పేస్తున్నాడు అటు ఇటు. 10th ప్లాట్ఫామ్ అంటే కన్ఫర్మ్ చేసాడు, చెప్పమంటున్నాడు నాకు 10th అని. 10th ప్లాట్ఫామ్ వెళ్తాను. ఎలా వెనకన మా వైఫ్ మా అమ్మాయి వస్తున్నారు. మా వాడు మాత్రం మళ్ళీ ఇచ్చాడు ఫోన్ నాకు, మీరే తీసుకున్నాడు వీడియో. కిందకు వచ్చేసామంటే 10th ప్లాట్ఫారము. మా అమ్మాయి పాపం నడలేకపోతుంది, హాయ్ చెప్తుంది మీకు చూడండి. నెక్స్ట్ నాకు తెలిసి మాది బ్రేక్ జర్నీ ఉందండి. డైరెక్ట్గా వైజాగ్ డైరెక్ట్ లేదు బండి, బ్రేక్ జర్నీ ఉంది. విజయవాడలో దిగాలి. విజయవాడ నుంచి మళ్ళీ ఇంకోటి సేమ్ బండే కానీ ఇది భోగి మారుతుంది అంతే. భోగి మారుతుంది, అంతకంటే ఇంకేం లేదు. భోగి మారుతుంది అంతే. ట్రైన్ వస్తుంది మాది, వందే భారత్ వస్తుంది. వెనక్కి వెళ్ళి చూడండి, ట్రైన్ వ్యూ కనిపిస్తుంది మీకు వెనక్కి వెళ్ళి. మా వాడు డాడీ తీయండి డాడీ అంటున్నాడు. వెనకలు వస్తున్నాడు వందే భారత్, అదే మా ట్రైన్. మేము ఇప్పుడు ఎక్కాల్సిన ట్రైన్ అదే. రీచ్ అవుతుంది. మాది C11 అనుకుంటా, మేబీ
C11 అనుకుంటున్నాను. మరి మా పిల్లలు ఎంతో చూడాలి మరి ఒకసారి. C11 అంట మా అబ్బాయి చెప్తున్నాడు. అక్కడ వచ్చేసింది C11 మేము పెట్టిన దగ్గర. ఎక్కుతున్నాం మా ప్లాట్ఫామ్లోకి. మా వాడు అల్లరి మామూలుగా లేదు. ఎక్కిన వెంటనే మాకు హాఫ్ అన్ అవర్ దాటిన తర్వాత, వరంగల్ దాటిన తర్వాత స్నాక్స్ ఇచ్చారు మాకు. మా అమ్మాయి చిత్రాలు చేస్తుంది ఆ ఫోన్ పట్టుకొని అటు ఇటు జూమ్ చేసి నా దగ్గర లాగేసుకున్నాను నేను వీడియో చేసుకుంటున్నా అంటే. చూడండి సీక్రెట్ తీసింది నాకు వీడియో. నాకు తీసినట్టే తెలియదు ఆ వీడియో. చూడండి ఇది అస్సలు అల్లరి మామూలు లేదు. మా బొడ్డాడు అల్లరి అంతెంత అల్లరి కదా. ర్యాబిట్ పళ్ళు వేసుకుని చూసారా ర్యాబిట్ పళ్ళు. స్నాక్స్ చూపిస్తున్నాడండి. ఏమి ఇచ్చాడంటే సమోసా, కాఫీ, ఒక ఫ్రూట్ జ్యూసు, ఇంకా స్నాక్స్ ఇది ఏదో ప్యాకెట్ ఉంది. సమోసా అనుకుంటా మేబీ, చూడాలి మరి ఏముందో. పాప్కార్న్ అంటే ఏదో పాప్కార్న్ అంటది. ఏం పాప్కార్న్ అది? హిమాలయ సాల్ట్ కార్ పాప్కార్న్ అండి. మావాడు చూపిస్తున్నాడు మీకు. అలాగే మిక్సర్ ఒకటి, నెక్స్ట్ ఇది కాఫీ పొడి. అది కూడా మనకి హాట్ వాటర్ ఇస్తారు. హాట్ వాటర్ అది వేసుకొని కలిపేసి తాగేసుకోవడం కాఫీ. మనం చాయ్ అయిన చాయ్, కాఫీ అది కాఫీ, ఎలా ఉంటే అలాగా అది కూడా ఎలా వస్తుంది అన్నమాట. మనం అది వేసిన తర్వాత వీళ్ళు ఆస్వాదిస్తున్నారు. స్నాక్స్ ఆస్వాదిస్తూ నన్ను పిలుస్తున్నారు. నా కెమెరా ఇవ్వకుండా. చూడండి నన్ను ఎంత సీక్రెట్ తీసేసారు. నాకు అసలు నేను చూడలేదు అసలు వీడియో చేస్తున్నారని చెప్పి. మావాడు చెప్తాను, డాడీ నువ్వు వాళ్ళకి తినకు, వీడియో తీస్తున్నా మమ్మీ అని చెప్పి. మా వైఫ్ సీక్రెట్ తీసింది వీడియో. ఏం చేస్తాం మరి, తప్పదు కదా జర్నీలో కొన్ని. మావాడు అంటున్నాడు, ఎలాగున్నాయి డాడీ స్నాక్స్, బాగున్నాయి కదా అని అంటున్నాడు. ఇంకోసారి ఇస్తారని అడుగుతున్నాడు నాకు. ఒకసారి ఇస్తాడు డాడీ, ఇంకోసారి ఇవ్వరని చెప్తున్నాను. టీ తాగేస్తున్నాడు ఈ లోపు. ఇదిగోండి మావిడ చూడండి ఎలా కలుపుతుంది మా వైఫ్. బాగా నచ్చిందంట కాఫీ. లాస్ట్ వరకు ఆస్వాదించమని చెప్తుంది వాళ్ళ అబ్బాయికి కూడా. నాకు బాగుంది మమ్మీ అని చెప్తున్నాడు వాడు. ఇద్దరికి బాగా నచ్చిందంట. సమోసా కోసం తన్నుకుంటున్నారు ఇద్దరిని. ఒకే ఒక సమోసా మిగిలింది. అదిగోండి ఒక్క సమోసా కోసం తన్నుకుంటున్నారు వాళ్ళు లాస్ట్కి. మావాడు ఏదో చెప్తున్నాడు, సమోసా ఒకటి ఉంది నాకు ఇవ్వలేదు మమ్మీ, ఒకదే తినేస్తాను చెప్తున్నాడు నాకు. పాప్కార్న్, సాల్ట్ కాదు అది పాప్కార్న్ అంట. చూపిస్తుంది మీకు మా వైఫ్. నేను చెప్పేశాను ఆ సంగతి తనకు తెలియదు. వీడియోలో నేను చెప్పేశాను ముందే. మా వాడు నేను చెప్పేసాను. మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తిరిగి తను కూడా. స్వీట్ కార్న్ ఇది, సాల్ట్ స్వీట్ కార్న్ బాగుంది అని అంటున్నాడు. డాడీ చెప్పేసాడు మళ్ళీ నువ్వు చెప్పక అంటున్నాడు. నవ్వుతున్నాడు మా అబ్బాయి. చూడండి ఎలా తింటున్నారు దొంగ మొహాలు వేసుకొని ఇద్దరన్నా. మా అమ్మాయి మాత్రం సీక్రెట్ తీసింది కేవలం నాకు వీడియో. నాకు చెప్పాలి మళ్ళీ చూసారు ఎలాగేస్తుంది ఎక్స్ప్రెషన్స్. మామూలుగా ఇవాళ ఎక్స్ప్రెషన్ బేభత్సంగా ఇచ్చేస్తుంది. విజయవాడ రీచ్ అయ్యాము. మాకు మేబీ లంచ్ రావచ్చు ఇప్పుడు. నేను అనుకుంటున్నాను లంచ్ వస్తుందని, చూడాలి మరి. వచ్చిందండి లంచ్. ఇదిగోండి మా వాడు లంచ్ ఏమి ఇస్తుందో చూపిస్తున్నాడు మీకు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి మా వాడు. ఫస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాడు. మొత్తానికి ఒక 6 ఐటమ్స్ ఇచ్చారు అనుకుంటున్నాను. వందే భారత్ విజయవాడ దాటిన తర్వాత ఇచ్చారు లంచ్ మాకు. నేను ఓపెన్ చేస్తున్నాను. పెరుగు ఒకటి ఇచ్చారు, ఇంకా 4 డిషెస్ ఇచ్చారు. ఏంటో చూడాలి. ఒకటి మళ్ళీ ప్యాక్ చేసి మొత్తం 5 డిషెస్ ఇచ్చారు. చెప్పా కదా 6 అని మీకు. ఏమి ఇచ్చారో చూద్దాం, వెయిట్ చేద్దాం. మా వాడు వెయిట్ చేయండి అంటున్నాడు. మా డాడీ వెయిట్ చేయండి, నేను తీస్తాను అని అంటున్నాడు. ఐటమ్స్ చూడండి మా వాడు చూపిస్తున్నాడు. సరే నేనే ఓపెన్ చేస్తున్నాను. మా అబ్బాయి కాదు, నేనే ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి పప్పు, వాటర్ పప్పు ఇచ్చారు ఒకటి. వాటర్ పప్పు కాదు, పప్పు బాగానే ఉంది, కొంచెం లైట్ చిక్కగా ఉంది, పర్వాలేదు. నెక్స్ట్ సెకండ్ ఐటమ్ వచ్చేసి అలాగే పెరుగు ఇచ్చాడు. చూపిస్తాను నన్ను. సెకండ్ ఐటమ్ ఓపెన్ చేయని నన్ను ఒకసారి చూపిద్దాం. పెరుగు గురించి ఎందుకు, వెయిట్. ఇదిగోండి చికెన్ కర్రీ విత్ గ్రేవీ. నెక్స్ట్ థర్డ్ వన్ నాకు తెలిసి ఆలూ కర్రీ అనుకుంటున్నాను. రైట్, ఆలూ కర్రీ ఇచ్చారు ఇంకోటి. నెక్స్ట్ రైసు, మేబీ స్వీట్ అనుకుంటున్నాను నేను. రైస్ ఒకటి, ఇంకా అంతే రైస్తో లాస్ట్ ఇంకో ప్యాకెట్ వచ్చేసి ఇవి నాకు తెలిసి చపాతీ అనుకుంటున్నాను. చపాతీ ఆ రోటీ సంథింగ్ ఏది ఇస్తున్నారో చూపించేద్దాం. రోటీ అండి, 2 రోటీలు ఇచ్చారు మనకి. బాగానే ఉంది, పర్వాలే. మనం ఇచ్చిన ఫుడ్కి డబ్బులకి మ్యాచ్ అయింది.
టేస్ట్ అయితే బాగానే ఉందండి. నేను మా పిల్లలు టేస్ట్ చేసాము. ఫుడ్ ఎక్సలెంట్గా ఉంది. హెవీ అయిపోయింది మాకు. మా అబ్బాయి కూడా తినలేకపోయాడు. నాకు ఇచ్చేసాడు. నేనే తిన్నాను లాస్ట్కి. తిన్నాడు మా అబ్బాయి. ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాడు. సెకండ్ వీడియోలో నెక్స్ట్ జర్నీ చెప్తాను మీకు.